జాన్ వాల్డర్ని హాలెంట్ చేశారు. డబుల్, ట్రిపుల్ డాగ్ డేర్ చేశారు. పిజ్జా ప్లేస్ లో మస్క వెలుతురులో కళ్ళు మెరిసిపోతూ భూతాలు అంటూ ఏమీ ఉండవని అన్నారు. ఒక చిల్డ్రన్స్ హాస్పిటల్ కేవలం ఒక పాత భవనం. అందులో బహుశా ఎలుకలు ఉంటాయి, భూతాలు కాదు. ఎప్పుడు ఆలెంజ్ కి రెడీగా ఉండే విలియమ్స్ నవ్వారు. నేను రెడీ, నువ్వేంటావు యారీ? జేమ్స్ సాధారణంగా జాగ్రత్తగా ఉండే యారీ సంకోచించారు. అయితే జేమ్స్ ఏమి పట్టనట్లు భుజాలు తరుముకున్నారు. ఎందుకు కాదు? సరదాగా ఉంటుంది. కానీ లోపల మాత్రం అతని కడుపులో దర్ మొదలైంది. వాళ్ళు దానికి షేక్ హ్యాండ్ చేసుకున్నారు. వార్త నువ్వు దాదాపు భారీగా ఉన్న రెస్టారెంట్ లో ప్రతిధ్వనించింది. వార్బల్లో ఎవరూ నిజంగా భూతాలను నమ్మలేదు. కానీ ఆ నిర్జన్మైన ఆసుపత్రిలో ఒక రాత్రి గడప అనే ఆలోచన వార్బెన్నులో వణుకు పుట్టించింది. అది వార్బుడు కోరుకునే రకమైన క్రిడ్. స్నాక్స్ నెర్వస్ ఎనర్జీతో నిండిన పాత వోల్వో హైవేలో దూసుకుపోయింది. డ్రైవింగ్ చేస్తున్న జాన్ క్లాసిక్ రాక్ పాటలు పెద్దగా పెట్టారు. పెరుగుతున్న టెన్షన్ను తగ్గించడానికి ఆ సంగీతం ఒక వెయ్యర ప్రయత్నం. వారు ఓక్లహోమాలోని ఓకాకు వెళ్తున్నారు. కొండపై ఉన్న నిర్జనమైన చిల్డ్రన్స్ హాస్పిటల్ కారణంగా పెద్ద పేరున్న చిన్న పట్టణం. అది చాలా దశాబ్దాలుగా మూసివేయబడింది. వరుసగా వివరించలేని మరణాలు మరియు ప్రమాదాల తర్వాత షికిలా వస్కోకు చేరుకుంది. గట్టిగా లాక్ చేసి ఉంటుందా అని విలియమ్స్ కారు కిటికీలోంచి చిట్టి పడుతున్న ప్రకృతి దృశ్యాన్ని చూస్తూ అడిగారు. లోపలికి వెళ్లడానికి ఒక మార్గం కనుగొంటాము అని జాన్ నమ్మకంగా చెప్పారు. అతని వెడ్డుడు స్టీరింగ్ వీల్ పై తెల్లగా అయ్యాయి. వార్డుడు పుకార్ల గురించి మాట్లాడలేదు. భూతా పిల్లల గుసగుసలు, గారి హాన్లలో వాళ్ళ నవ్వు ప్రతినించడం, చల్లని ప్రదేశాలు, నాడిబ బొమ్మలు మరి పంతం గడకట్టించే వాయిస్ కక్కులు. ఆసుపత్రి ఇనుప ద్వారాలు వారి ముందు కనిపించాయి. వంకరగా మరియు తుప్పు పట్టినట్లు కనిపించాయి. ప్రవేశించరాదు అని ఒక పాత బోర్డు హెచ్చరించింది. కానీ ఆ మార్లు చెట్ల కింద గుమిగూడ నీడలలో కలిసిపోయినట్లు అనిపించింది. జాన్ కారును గేటు గుండా నడిపిస్తుండగా ఒక వ్యక్తి చీకటి నుండి బయటకు వచ్చారు. ముసలివారు, ముడతలతో నిండిన ముమన్, మంచు ముక్కల్లాంటి కర్రు. తిరిగి వెళ్ళండి, ఆ ముసలివారు గొంతు తగ్గించి అన్నారు. అతని గొంతు వయస్సు మరియు హెచ్చరికతో కపనంగా ఉంది. ఈ స్థలం శాపగ్రస్తం. దానిని చెడగొడితే మంచి జరగదు. జాన్ కద్దరు తిప్పారు. రిలాక్స్ ముసలివారా, మేము చుట్టూ చూస్తున్నాము. అతను ఏమీ పట్టనట్లు మాట్లాడటానికి ప్రయత్నించారు. కానీ ఆ ముసలివారి చూపు పదునుగా మరియు తెలివిగా అతన్ని అసహ్యానికి గురి చేసింది. ముసలివారి మాటలను పట్టించుకోకుండా జాన్ యాక్సిలరేటర్ మీద కారు వేశారు. వోల్వో కంకర్ డ్రైవ్ మీద కూలిపోయింది. వారు దూరంగా వెళ్తుండగా జేమ్స్ ఆ ముసలివారి కళ్ళు వారిని చూస్తున్నట్లు భావించారు. లోతైన మరియు కలవరపెట్టే విచారంతో నిండి ఉన్నాయి. ఆసుపత్రి లోపల గాలి కుడిపోయిన మరియు దుమ్ము వాసనతో నిండి ఉంది. మురికి కిటికీల గుండా చంద్రకాంతి వచ్చింది. పొట్టు పెయింట్ మరియు పగుడు బడిన లినోలియం మీద పొడవున వంక నీడలను వేసింది. వారు ఒక తెరవబడిన కిటికీని కనుగొన్నారు. దాని చట్రం కుదిరిపోయి సులభంగా తెరవబడింది. ఇప్పుడు వారి హృదయాలు భయం మరియు ఉత్సాహంతో కొట్టుకుంటున్నాయి. వారు కప్పుడు పిల్లల వారులో నిలబడ్డారు. మస్కబారియన్ జంతువుల చిత్రాలు గోడలను అలంకరించాయి. వారి ప్రకాశవంతమైన రంగులు ఇప్పుడు వయస్సు మరియు నిర్లక్ష్యంతో మస్కబారాయి. తాడిగా ఉన్న పడకలు మరియు చిన్న చక్రాల కుర్చీలు వదిలివేయబడ్డాయి. వారి నీడలు మస్క వెలుతురులో పంజాలాగా విస్తరించి ఉన్నాయి. భయానకంగా ఉంది అని విలియమ్స్ గుసగుసలాడాడు. అతని ధైర్యం నిశ్శబ్దం ముందు తగ్గిపోయింది. గాలిలో నిండి ఉన్న విచారం జాన్ యొక్క ఆత్మవిశ్వాసాన్ని కూడా దెబ్బతీసింది. అదవ్ విభాగం విడిపోవడం. వారు ఆసుపత్రిలోకి లోతుగా వెళ్లారు. వారి బూట్లు దుమ్మతో నిండి నేలపై కిర్రుమంటున్నాయి. వారి గొంతులు భారీ నిశ్శబ్దంలో గుసగుసలుగా ఉన్నాయి. వారు అన్వేషించిన ప్రతి గది కలవరబెట్టే వాతావరణాన్ని పెంచినట్లు అనిపించింది. శక్తి భౌతిక బరువులాగా ఒత్తిడి చేసింది. వదిలివేయబడిన వైద్య పరికరాలతో నిండిన గదిలో జేమ్స్ గ్రూప్ నుండి విడిపోయాడు.
అతను ఆగిపోయాడు. మూల్లో కాపలాదారుడిలా నిలబడి ఉన్న తుప్పు పట్టిన ఇనుప అపిరితిత్తుల యంత్రం చూసి ఆశ్చర్యపోయాడు. అతను తిరిగి చూసినప్పుడు అతని స్నేహితులు వెళ్లిపోయారు. అతను వారిని పిలిచారు. అతని గొంతు గాడి హాలులో వింతగా ప్రతిధ్వనించింది. కాని ఎవరు సమాధానం చెప్పలేదు. విరిగిన కిటికీ గుండా గాలి వీచే శబ్దం మాత్రమే వినిపించింది. అతని రాతిలో భయం కలిగింది. అతని హృదయాన్ని చల్లటి పిడికిలా నొక్కింది. అతను ఒంటరిగా ఉన్నాడు. జేమ్స్ హాలులో పరిగెత్తారు. అతని హృదయం అతని పక్కటెముకలకు వ్యతిరేకంగా కొట్టుకుంటోంది. నిశ్శబ్దం అతని స్వంత అడుగుల చప్పుడుతో మాత్రమే విరిగింది. ప్రతి ఒక్కటి నిశ్శబ్దను డప్పు చప్పుడులా ప్రతిధ్వనించింది. అతను ఒక మూలను దాటి ఆగిపోయాడు. హాలు చివర ఒక బొమ్మ నిలబడి ఉంది. అది పొడుగుగా మరియు సన్నగా ఉంది. తెల్లటి వస్త్రంలో చుట్టబడినట్లు కనిపించింది. దూరం నుండి కూడా జేమ్స్ దాని నుండి వెలువడే విచారం, నిరాశ యొక్క స్పష్టమైన తరంగాన్ని గ్రహించగలిగారు. అతను అక్కడ ఎవరు ఉన్నారో అడగాలనుకున్నారు. కాని అతని గొంతు భయంతో అతని గొంతులో చిక్కుకున్నట్లు అనిపించింది. ఆ బొమ్మ కదలకుండా ఉంది. అతనికి వెన్ను చూపించింది. తరువాత నెమ్మదిగా అది తిరగడం ప్రారంభించింది. జేమ్స్ కదలకుండా నిలబడ్డాడు. అతని శ్వాస అతని ఆతిలో చిక్కుకుంది. ఆ బొమ్మ నెమ్మదిగా, బాధాకరంగా అతని వైపు తిరిగింది. ఆ బొమ్మ తిరిగిన వెంటనే ఒక శబ్ద నిశ్శబ్దాన్ని గాజు ముక్కలా చీల్చింది. ఒక పిల్లవాడి ఏడుపు సన్నగా మరియు పదునుగా ఆసుపత్రిలో ఎక్కడో లోతుగా ప్రతిధ్వనించింది. హాలులోని బొమ్మ అదృశ్యమైంది. అది అక్కడ లేనట్లే. జేమ్స్ ఏడుపు మూలాన్ని వెతుకుంటూ తిరిగాడు. అతని కుడి వైపున ఉన్న ఇరుకైన కారిడార్ నుండి వస్తున్నట్టు అనిపించింది. అతను ఒక్క క్షణం సంకోచించాడు. భయం శబ్దం యొక్క మూలాన్ని కనుగొనడానికి ఒక వింత బలవంతంతో పోరాడింది. ఏడుపు మళ్లీ వచ్చింది. ఈసారి బలహీనంగా, భరించలేని విచారంతో నిండి ఉంది. జేమ్స్ లోతైన శ్వాస తీసుకొని కారిడార్లోకి అడుగు పెట్టాడు. కారిడార్ చీకటిగా మరియు ఇరుకుగా ఉంది. గాలి బూజు మరియు కొద్దిగా లోహ వాసనతో నిండి ఉంది. జేమ్స్ జాగ్రత్తగా కదిలాడు. అతని చేయి తడిగా పొట్టు వాల్పేపర్ కు వ్యతిరేకంగా తాకింది. ఏడుపు మండుడి వచ్చింది. ఇప్పుడు దగ్గరగా అతన్ని ముందుకు నడిపించింది. అతను హాలు చివర ఒక తలుపు దగ్గరకు చేరుకున్నాడు. దాని పెయింట్ పగుడ్లు పడింది. ఒక మస్కబారిన నేమ్ ప్లేట్ పై రూమ్ 13 అని ఉంది. జేమ్స్ నెమ్మదిగా తలుపు తెరిచాడు. అది చిన్నది మరియు మస్కబారిన ఒకే పలు వెలుతురుతో ఉంది. గోడకు ఎదురుగా ఒక చిన్న పరక ఉంది. దాని వస్త్రాలు మరకలు మరియు చిరిగిపోయాయి. ఆపై అతను దానిని అనుభవించారు. ఒక చిన్న చేయి మంచులాగా చల్లగా అతని మణికట్టు చుట్టూ చుట్టుకుంది. జేమ్స్ పాపరి పీల్చుకున్నాడు. అతని గొంతులో ఒక అరుపు పెరిగింది. అతను తప్పించుకోవడానికి ప్రయత్నించారు. కాని పట్టు ఆశ్చర్యకరంగా బలంగా ఉంది. అతను క్రిందికి చూసి ఒక లేత చేతిని చూశాడు. వెబ్బులు చాలా సన్నగా అతని చర్మంలోకి తావుతున్నాయి. సహాయం! అతను చివరకు అరిచాడు. అతని గొంతు పెద్దగా మరియు భయంతో ఉంది. అతను తన శక్తితో వెనక్కి లాగాడు. కాని ఆ చేయి పట్టుకుంది. అతని హృదయం అతని పక్కటెముకలకు వ్యతిరేకంగా కొట్టుకుంది. నిశ్శబ్దంలో ఒక వెర్రి డప్పు చప్పుడు. అతను చిక్కుకున్నాడు. ఆపై అతను నవ్వు విన్నాడు. ఒక పిల్లవాడి నవ్వు. చలి గల ఆనందంతో నిండి ఉంది. అది అతని వెన్నెముకలో వణుకు పుట్టించింది. నవ్వు ప్రతి చోట మరియు ఎక్కడా లేనట్లు అనిపించింది. చీకట్లో అతని చుట్టూ ప్రతిధ్వనించింది. జేమ్స్ ఒంటరిగా ఉన్నాడు. ఒక చిల్డ్రన్స్ హాస్పిటల్లో వెంటాడే దాని చల్లటి పట్టులో చిక్కుకున్నాడు.